ఇక అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభసగా జరిగింది. ఇవాళ జెడ్పీ సర్వసభ్య సమావేశానికి వచ్చారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. సమావేశానికి ఆయనతో పాటు అనుచరులు కూడా హాజరయ్యారు. జెడ్పీ సమావేశ మందిరం దగ్గర రామ్ గోపాల్ రెడ్డి అనుచరులు ఉండగా వారిని బయటకు వెళ్లాలి అన్నట్టు సూచించారు సిఐ శ్రీకాంత్. దీంతో ఎమ్మెల్సీ అనుచరులు ఆయనపై దూషణకు దిగారు. బొజ్జ మైసూరారెడ్డి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. సిఐ మైసూరారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా మైసూరారెడ్డిని సమావేశ మందిరంలోకి తీసుకెళ్లారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. కడప పార్లమెంట్ కార్యదర్శిగా ప్రస్తుతం ఉన్నారు మైసూరారెడ్డి. ఆయన కూర్చోవడం కోసం నాకు చేరు తెప్పించుకుంటా నాకు చేరు తెప్పించుకొని కూర్చుంటా. నేను బందోబస్తుకు వచ్చినా నేను డ్యూటీకి వచ్చినా ఏడుకి వచ్చినా పుణ్యంతో చెప్పు, ఎందుకు వచ్చినా పుణ్యంతో వచ్చి ఆయన లోపల ఉన్నాడు, ఎమ్మెల్సీ గారు లోపల ఉన్నాడు, ఆయన లోపల ఉన్నాడు. నీకేం పని ఇక్కడ, నీకేం పని చెప్పు, నీకు ఇదేం పని చెప్పు, నీకు ఇదేం పని చెప్పు, ఇక్కడ నీకేం పని ఇక్కడ అవును నీ కమ్యూనిటీ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. నేను వెళ్ళిపోయి చెప్తాడు, నువ్వు నాకేం అవసరం లేదు. కలెక్టర్ గారు నాకు చెప్పినారండి ఇక్కడ ఎవరు ఉండకూడదని. సీట్ వస్తుంది. రైట్, చూడొచ్చు అనంతపురం సిఐ శ్రీకాంత్ అలాగే ఎమ్మెల్సీ అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు. యోగానంద్. అనంతపురం జెడ్పీ సర్వసభ సమావేశంలో ప్రారంభమైన వెంటనే రగడ కొనసాగింది. ఎమ్మెల్సీ కడపకు చెందిన రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ తన అనుచరులు లోపలికి పంపించకపోవడంతో అదే అంతకు ముందే జిల్లా కలెక్టర్ సభలో అనధికారిక వ్యక్తులు ఎవరున్నా బయటకు వెళ్ళిపోవాలంటే కూడా హుకుం జారీ చేశారు. దీంతో సభ్యులు కాకుండా మిగతా వాళ్ళని కూడా బయటకు వెళ్ళిపోవాలి సీఐ కూడా కోరారు. కానీ టీడీపీ నేతలు వినకుండా చైరు వేసుకుని మరి కూర్చోవడంతో ఒకసారిగా కూడా సీఐ అందరినీ కూడా బయటకు వెళ్ళిపోవాలంటే కూడా ఆయన కూడా నచ్చ వినకుండా మీ ఇక్కడే కూర్చుంటామంటూ కూడా సీఎం ప్రజాలు దూసుకెళ్లడంతో ఒకంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఏ అంటూ కూడా మాట యుద్ధం కొనసాగడంతో ఎమ్మెల్సీ వచ్చి ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్సీ వచ్చిన వెంటనే మరింత దూకుడుగా కూడా పోలీసులపైకి దూసుకెళ్లాడు టీడీపీ నేత మైసూరారెడ్డి. అయితే దీనిపై ఉన్నతాధికారులు కూడా సమీక్షించి కేసు నమోదు చేసే అవకాశం పరిశీలిస్తామని తెలుస్తోంది. సుమతి. యోగానంద్, అంటే మందిర సమావేశం దగ్గర ఎక్కడైతే జడ్పీ సమావేశం జరుగుతోందో అక్కడ అలౌడ్ ఉంటారా ఉండరా అనుచరులు బయటకు పంపించాలా? కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయనంటూ సిఐ శ్రీకాంత్ చెప్తున్నారు. ఖచ్చితంగా అనధికారిక వ్యక్తులు ఎవరున్నా కూడా సభ నుంచి ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కూర్చునేందుకు కూడా అనుమతి లేదు. కానీ అనధికారికంగా అక్కడే కూర్చొని సీఐపై దుర్భాషలాడడంతో దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ తీసుకోవాల్సి తెలుస్తోంది. దీనిపై సీఐతో పాటు మరో కానిస్టేబుల్ చూస్తుండటంతో వారిద్దరి మీద ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసే అంశాలు కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే ఇలా దూసుకెళ్లడం ఇటీవల పరిపాటిగా చెప్పవచ్చు. గత వారం రోజుల క్రితం ఇదే సీఐపై వైసీపీ నేతలు దూసుకెళ్లారు. ఇప్పుడు టీడీపీ దూసుకెళ్లడంతో పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం అంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కూడా ఈ కామెంట్ వస్తుంది. దీనిపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ చేస్తారని కూడా ఖచ్చితంగా దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా సమీక్షిస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తుల పట్ల ముఖ్యంగా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యక్తుల పట్ల కఠినంగా వివరిస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే పోలీసులపైకి టీడీపీ నేత అధికార పార్టీ నేతలు దూసుకెళ్లడంతో ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారని కూడా పూర్తి అసంతృప్తిగా మనం చెప్పొచ్చు. సుమతి. రైట్ యోగానంద్. నచ్చింది